మంచిర్యాల జిల్లాలోని ప్రధాన వార్తలు గనుక చూస్తే చెన్నూరు పట్టణంలోని కొత్తగూడెం కాలనీలో నిన్న వినాయక నిమజ్జనంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఓ వ్యక్తి కత్తితో హల్చల్ చేయడంతో ఇరు వర్గాలు బాహాబాహి దిగాయి. దీంతో పోలీసులు వారిని చెదరగొట్టి ఘటనకు కారణమైన ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకొని కత్తిని స్వాధీనం చేసుకున్నారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలో రేపు జరిగే వినాయక నిమజ్జనం ఏర్పాట్లతో పాటు వెంకటేశ్వర థియేటర్ చౌరస్తా నుంచి మార్కెట్ ఏరియా వరకు రూట్ మ్యాప్ను పరిశీలించి పోలీస్ అధికారులకు, సిబ్బందికి, హిందూ ఉత్సవ కమిటీ సభ్యులకు తగిన సూచనలు అందజేశారు రామగుండం పోలీస్ కమిషనర్ శ్రీనివాస్. ఈ కార్యక్రమంలో మంచిర్యాల డీసీపీ భాస్కర్ కూడా పాల్గొన్నారు. ఇక మిగతా వార్తల్లోకి వెళ్తే కోల్బెన్ ప్రాంతంలో వినాయక నిమజ్జనం ఘనంగా ప్రారంభమైంది. బెల్లంపల్లి, మందమరి, రామకృష్ణాపూర్, నస్పూర్ మున్సిపాలిటీలతో పాటు లక్షడిపేట, దండపల్లి, హాజీపూర్ మండలాల్లో కూడా 9 రోజుల పాటు పూజలు అందుకున్నటువంటి గణనాథుని నిమజ్జనం చేశారు భక్తులు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇక కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా వార్తలు కనుక చూస్తే కాగజ్నగర్ మండలం కోసిన్లోని ఓ రైస్ మిల్లులో హైదరాబాద్కు అక్రమంగా 4 డీసీఎం వ్యాన్లలో తరలిస్తున్న గోవులను పట్టుకొని పోలీసులకు అప్పగించారు బజరంగ్ దళ్ నేతలు. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో మూగజీవాల అక్రమ రవాణా నిత్యకృత్యంగా మారింది. అటు పోలీస్ శాఖ కానీ రవాణా శాఖ పర్యవేక్షణ లేకపోవడంతో అక్రమార్కులు రెచ్చిపోతున్నారు. ఇకనైనా మూగజీవాల అక్రమ రవాణాను అరికట్టాలంటూ జంతు ప్రేమికులతో పాటు హిందూ సంఘాల నాయకులు డిమాండ్ చేస్తున్నారు.